అమ్మా, శాంతి రీతే ఏమైనా చెప్పిందా? లేదే. ఓహో, నోటితో చెప్పడానికి సిగ్గుపడి ఉంటుంది. ఇదిగో ఉత్తరం రాసింది. ఏమని? పెళ్లి నిశ్చయం చేసుకోవడానికి వాళ్ళ తాతయ్య గారిని తీసుకొస్తుందట. ఎప్పుడు రమ్మంటారో తెలియపరచమంది. చెప్పమ్మా, ఎప్పుడు రమ్మందాం? ఎప్పుడు వద్దా? అమ్మా, ఎప్పుడు వద్దా? ఎందుకనమ్మా? వద్దు అంతే. ఇంకెప్పుడు అమ్మాయి గురించి ఆలోచించదు. ఏం జరిగిందమ్మా? జరిగేదానికి దూరంగా ఉన్నా ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అదేదో చెప్పమ్మా. అమ్మా, నీకు చెప్పనే చెప్పాను. నీకు ఇష్టం కాని పని నేను ఎప్పుడు చేయలేదు. కానీ నిన్నటి దాకా ఇష్టపడి ఈ రోజు నాకు ఇష్టం లేదు అని అంటున్నావంటే దానికి ఏదో కారణం ఉండాలి. బలవత్తరమైన కారణం ఉండాలి. చెప్పమ్మా, అదేమిటో చెప్పమ్మా. ఆ రోజు నా గురించి మీ నాన్నగారిని పొట్టలు పెట్టుకున్నారు. ఈ రోజు ఆ అమ్మాయి గురించి నిన్ను కూడా పొట్టలు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు, ఏమైనా చేయగలరు. వద్దు రాము, వద్దు. వాళ్ళతో మనకు ఏ విధమైన సంబంధం వద్దు. అసలు మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో కూడా వాళ్ళకి తెలియకూడదు. నాకెంత అవమానం జరిగినా, అన్యాయం జరిగినా భరించాను. కానీ ఇంకా ఇప్పుడు ఏం జరిగినా సహించే ఓపిక నాకు లేదు రాము, ఓపిక లేదు. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.